మూగ జీవాల పట్ల దాతృత్వం చాటుకున్న మెదక్ డిపిఆర్ రామచంద్రరాజు మెదక్ జిల్లా కేంద్రంలో ఉదయం స్టేడియం నందు క్రికెట్ ప్రాక్టీస్ సెట్ నందు దురదృష్టవశాత్తు చిక్కుకొని ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న అడవి కుందేలు పిల్లను ఉదయం వాకింగ్లో భాగంగా అటుపై నడుస్తున్న డిపిఆర్ఓ రామచంద్రరాజు మెదక్ పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎండి ఖాజా సలావుద్దీన్ ఏపీఆర్ఓ బాబు గమనించడం జరిగింది. వెంటనే స్పందించి డిపిఆర్ఓ చెల్లించిన ఉదయంతో మానవీయ కోణంలో వెంటనే దాన్ని రక్షించి మెదక్ పశుసంవర్ధక శాఖ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా చికిత్స అందించి ప్రస్తుతం కోలుకుంది. సందర్భంగా డిపిఆర్ఓ రామచంద్రరాజు మాట్లాడుతూ పశుపక్షాలు మూగజీవాల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, వేసవి తాపం తట్టుకోలేక తాగునీటి కోసం చెలిమలు, ఇండ్ల వద్ద కుళాయిలు, గోళెల వద్ద జంతువులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు వాటికి ఎటువంటి అంతరాలు పెట్టకుండా ఉండాలన్నారు. మూగజీవాల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటే భగవంతుడు కరుణ కటాక్షాలు మనకు సిద్ధిస్తాయని ఆయన అన్నారు. ఫోటో కూడా కొట్టండి. ఇంజెక్షన్ లోడ్ చేసుకోవాలి సార్ ఫోన్లో క్లియారిటీ మస్తు ఉంది. ఆగు 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 నా పండుకోరా. అరే పండుకోరా నా ఎక్కడ చేస్తుందా నీకు తెలుసు. ఫోటో కూడా ఇంజెక్షన్ పడతలేదు. ఫోటో కట్టామని కడతారు కదా. చిన్న ఏమవుతుంది సార్? మాడిపోతుంది కదా. మాడిపోతుంది కదా. ప్రోటీన్ పెట్టినాము, మాడిపోతుంది. అలా ఏము అది లేదు, ఖాళీ రాసుకోపోయి ఏమైందంటే చలితోటి చర్మం ఇది దెబ్బతింది, హెయిర్ కట్ అవుతుంది. హెయిర్ కట్ అయింది. మీరు పట్టుకోండి, మీరు చెప్తాను, మీరు పట్టుకోవాలి, నేను చూడాలి. అట్లా మీరు రండి సార్, రండి రండి. సార్ వద్దా? మా సార్ సరిపోద్ది. ఓకే, ఏం చేద్దాం సార్? ఇగో ఈయన తప్ప చెప్తున్నాం, ఈయన చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఈయన బాతులు కొంగలు చూస్తే అయితే సార్ చూస్తుండే అసలు ఒక్క స్టార్ట్. నమస్కారం అండి. మాకు మెదక్ స్టేడియంలో వాకింగ్ ఉన్నాము. అక్కడ వాకింగ్లో మన నెట్లో ఇది తట్టుకున్నది. డిపిఆర్ సార్ నా ఎంబడి ఉండే, ఈ బాబు కూడా నా ఎంబడి ఉండే, ముగ్గురు ఉన్నాం. దాని జాలీలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేనే జూనియర్ వెటనరీ ఆఫీసర్ విహెచ్ మెదక్లో పశు వైద్యశాలలో ఇక్కడ ఎండి ఖాజా సలావుద్దీన్ ఇక్కడ ట్రీట్మెంట్ చేసి డిపిఆర్ సార్ తీసుకొచ్చి ఒక జాలీలో తీసుకొచ్చి దాన్ని బతికిచ్చినాం. ఇద్దరం బతికిచ్చినాం. ఒక పెయిన్ కిల్లర్ పోయోడిన్ ఇచ్చినాము, మంచిగా అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా తాపించినామండి దానికి. ఇక్కడ ఇతనికి అప్పచెప్తున్నాం. జాలీలో పెట్టుకున్నది దీని దగ్గర ఉన్నాయి కొన్ని కుందేళ్ళు ప్రైవేట్, అందులో పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాం సార్. నేను మెదక్ జిల్లాలో డిపిఆర్ఓగా పనిచేస్తున్నాను. ఈరోజు స్టేడియంలో ఈ కుందేలు నెట్లో చిక్కుకుపోవడం వల్ల మన వెటర్నరీ డాక్టర్ గారు చూసి చెప్పడం వల్ల దాన్ని నెట్లోంచి రక్షించి ట్రీట్మెంట్ చేయడానికి మెదక్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. చక్కగా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ గారు ఇంజెక్షన్ కూడా చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మూగజీవాలు ఎక్కడున్నా, ఏ మూగజీవైనా కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రజలకు కనపడినట్లయితే మూగజీవాలను రక్షించి
వాటిని పరిరక్షించడం వల్ల భగవంతుడి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలుసు.